హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. చాలా ఈజీగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేశాను. చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ని అయితే నేను ఆల్రెడీ స్టిచ్ చేశాక నేను చూపిస్తున్నాను. ఇప్పుడైతే బ్లౌజ్ స్టార్టింగ్ నుంచి స్టిచ్చింగ్ చేయడం చూపిస్తున్నాను. సో ఫస్ట్గా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లో హ్యాండ్స్ అయితే పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను. ఇలా వర్క్ అనేది వచ్చిందనమాట. కింది సైడ్ స్కాలప్ డిజైన్ వచ్చింది చూడండి. సో దీనికైతే నేను కాన్వాస్ పేపర్ అనేది పెట్టట్లేదు. బార్డర్ మంచిగా తిన్నగానే ఉంది కాబట్టి నేనైతే లైనింగ్ పీసు బ్లౌజ్ పీస్ని అటాచ్ చేసి కిందికి స్కాలప్ డిజైన్ అనేది నీట్గా వచ్చే విధంగా ఇలా కరెక్ట్గా ఆ స్కాలప్ డిజైన్ పక్క నుంచి స్టిచ్చింగ్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, కమెంట్ చేయండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంట్లోనే ఖాళీగా ఉంటూ మన బ్లౌజు మనం కుట్టుకుందాం అనుకునే వాళ్ళకి నా ఛానల్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. చూడండి, నేను కిందికి స్కాలప్ డిజైన్ నీట్గా ఇలా షేప్ చేసి కుట్టేసిన తర్వాత రివర్స్గా చేసి క్లాత్ అనేది కదలకుండా పిన్స్ అయితే నేను వాడతానమాట. సో చూడండి, ఇలా పిన్స్ వాడేసి బ్లౌజ్ లైనింగ్ పీసు అలాగే ఈ బ్లౌజ్ పీసు అటాచ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఈ బ్లౌజ్ పీస్ పైన కొన్ని కుందన్స్ అనేటివి వచ్చాయన్నమాట. సో మనం ఎక్కడైతే కుడుతున్నామో ఆ ప్లేస్లో ఈ కుందన్స్ సూది కిందికి రాకుండా ఉండడానికి నేను కొన్ని తీసేసాను అనమాట. కరెక్ట్ మనకు స్టిచ్చింగ్ ఎక్కడ వస్తుందో అక్కడ ఆ కుందన్స్ అనేటివి తీసేసాను. 2 హ్యాండ్స్ ఇలా రెడీ చేసుకున్నాక నేనైతే పఫ్ హ్యాండ్స్కి ఏ హ్యాండ్స్కైనా చంక లోతు అనేది తీస్తాను. 2 హ్యాండ్స్ రెడీ చేసుకున్నాక ఒకదానికొకటి రివర్స్గా పెట్టుకొని ఇలా ముందుగా మనము కరెక్ట్ షోల్డర్ దగ్గర చిన్న టక్స్ ఇచ్చేసుకోవాలి. అన్ని చివరలు ఒకే దగ్గర ఉండే విధంగా నీట్గా కట్ చేసుకొని చూడండి, ఎక్కడైతే నేను హ్యాండ్ కర్వ్ తింపానో ఇక్కడ స్క్వేర్ షేప్లో ఇలా మనకు ఇలా మూలలాగా ఉంది చూడండి, అక్కడ చంకలోతు తీసాను. సో ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా కట్ చేశాను నేను. సో బోట్ నెక్ అనమాట. బోట్ నెక్ని నేనైతే ముందుగా ఫ్రంట్ పార్ట్ మొత్తం నీట్గా ఇలా లైనింగ్ పీసు బ్లౌజ్ పీస్ని ఇలా అటాచ్ చేసేసి నీట్గా పిన్స్ అనేటివి పెట్టేసుకున్నాను. సో మీకు బోట్ నెక్ కటింగ్ కావాలంటే నా ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. నేను పేపర్ కటింగ్ కూడా చేశాను. మన కొలత బ్లౌజ్ తోటే చేసుకోవచ్చు. సో ఒక్కొక్క నడుము సైజుని బట్టి మనకు బోట్ నెక్ అనేది ఉంటుందన్నమాట. మనము నడుము చుట్టూ అలాగే ఆర్మ్ లూజ్ అనమాట, చంక రౌండ్ అలాగే నడుము రౌండ్, మనకు షోల్డర్ వెడల్పు అవన్నీ బోట్ నెక్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. మామూలుగా క్రాస్ కట్కి మనకు షోల్డర్ వెడల్పు అనేది బాగా తక్కువగా ఉంటుంది. ఈ బోట్ నెక్కి షోల్డర్ వెడల్పు అనేది బ్రాడ్గా ఉంటుంది. అలాగే సైడ్ జాయింట్ల లెంత్ కూడా బోట్ నెక్లో తక్కువగా ఉంటుంది. చూడండి, లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, నేను ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇచ్చాను కదా, ఈ షేప్ని నీట్గా ఒక సైడ్ గట్టిగా డ్రా చేసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఈ సైడ్ కూడా మనకు షేప్ అనేది అచ్చు దిగేలాగా ఇలా రఫ్ చేసేసాను. రఫ్ చేసి 2 సైడ్స్ షేప్ని అనేది డ్రా చేశాను అనమాట. సో నేను ఎప్పుడైనా ప్రిన్సెస్ కట్ విడివిడిగా కట్ చేయను. ఫ్రంట్ పార్ట్ ఇలా లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ అటాచ్ చేసి కుట్టిన తర్వాతే నేనైతే ఇలా స్టిచ్ వేసుకుంటాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను కిందికి ఇంకొక డాట్ వేసాను కదా, దాని పక్క నుంచి కూడా ఇంకొక స్టిచ్ అనేది వేస్తాను. 2 స్టిచ్లు వేసాక నేనైతే మిడిల్లో కట్ చేసుకుంటాను అనమాట. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని అప్పుడు మనం జాయింట్ చేస్తే మనకు క్లాత్ సేవ్ అవుతుంది, వర్క్ కూడా తగ్గిపోతుంది. 3 పీసెస్ని లైనింగ్ పీసు బ్లౌజ్ పీసు అటాచ్ చేయడం కొంచెం ఇబ్బంది కాబట్టి ఒకేసారి మొత్తం అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత అటాచ్ చేసుకోవాలన్నమాట. నీట్గా కరెక్ట్గా వస్తుంది. మనం కటింగ్ అనేది సరైన కొలతలతోటి కటింగ్ చేసి సరైన కొలతలతోటి మనము మార్కింగ్ ఇచ్చేసుకుంటే ఖచ్చితంగా 2 సైడ్స్ సేమ్ వస్తుందన్నమాట. ఎక్కువ తక్కువ ఉండదు. సో మనం క్లాత్ అనేది లాగకుండా ఉంటే సరిపోతుంది అనమాట. నేను ఒకే స్టిచ్ వేస్తాను, ఇంకొక స్టిచ్ కూడా వేస్తాను అనమాట. సో పైనుంచి వేస్తే మనకు చూడండి ఇలా ఉంటుందన్నమాట.
వెనక నుంచి ఒక స్టిచ్ వేసాక ఇలా పైనుంచి కూడా ఒక స్టిచ్ అనేది ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుంది. చూడండి ఇటు సైడ్ నుంచి కూడా మనం ఎప్పుడైనా క్లాత్ని లాగొద్దు. లాగితే ఎక్కువ తక్కువలో అయిపోతుందన్నమాట. కరెక్ట్గా పెట్టుకొని ఇలా అయితే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇలా నీట్గా స్టిచ్ అనేది వీడియోలో చూస్తున్న విధంగా ఇలా ఒక పాదం మందం గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకొని చూడండి ఇలా పైనుంచి ఇంకో స్టిచ్ అనేది వేసేయాలి. సో మనకు క్రాస్ కట్ బ్లౌజ్ కంటే ఈ బోట్ నెక్ బ్లౌజ్ కుట్టడం చాలా ఈజీ అనమాట. ఒక హాఫ్ పని తగ్గిపోతుందన్నమాట. ఎంత ఈజీగా కుట్టచ్చు అంటే అంత ఈజీగా కుట్టచ్చు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత నేనైతే ఇలా మిడిల్లో ఒక డాట్ పెట్టుకుంటాను. సో ఆ డాట్ అనేది నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ చూడండి. బ్లౌజ్ కటింగ్ మీకు ఖచ్చితంగా నా ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. బ్యాక్ ఓపెన్ కాబట్టి నేను విడివిడిగా కట్ చేశాను. సో 2 సైడ్స్ ఇలా రౌండ్ షేప్ని అయితే ఇచ్చేసాను అనమాట. లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ ఇలా అటాచ్ చేసి కుట్టేసిన తర్వాత నేనైతే ఇది లంగా ఓణి అనమాట. నా ఛానల్లో బతుకమ్మ రీల్స్ షార్ట్స్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇది నా బ్లౌజే. సో సింపుల్గా కుట్టేసుకున్నాను. కాలర్ గల్లకు రౌండ్గా పైపింగ్ థ్రెడ్ తోటి పైపింగ్ అనేది వేసేసాను అనమాట. సో కొంచెం గ్రీన్ కలర్లో లహంగా అనేది వచ్చింది. చున్నీ ఏమో ఓని మనకు థిక్ మెరూన్ కలర్లో అలా వచ్చిందనమాట. సో ఆ కలర్ నేనైతే గల్లకు ఫ్రంట్ బ్యాక్ మొత్తం పైపింగ్ అనేది థ్రెడ్ వర్క్ తోటి చేశాను. ఇలా 2 సైడ్స్ రెడీ చేసుకున్నాక బ్యాక్ డాట్స్ కూడా ఇవ్వాలన్నమాట. చూడండి ఫ్రంట్ పార్ట్లో నేను ముందుకి పట్టీ అనేది పెడుతున్నాను, నడుము పట్టీ స్ట్రైట్గా తీసుకొని ఇక్కడ మధ్యలో కర్వ్ తిరిగింది ఉంది కదా, ఆ కర్వ్ ప్లేస్లో నేనైతే కొంచెం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఒక కుచ్చు పెట్టి ఇంకో సైడ్ తీసుకున్నాను. ఎందుకంటే వెనకకు మలిచినప్పుడు క్లాత్ అనేది తగ్గిపోతూ వస్తుంది కాబట్టి అలా కుచ్చు పెట్టాను అనమాట. అక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకున్నాను. క్రాస్ తిరిగిన ప్లేస్లో టక్స్ ఇచ్చుకుంటే కరెక్ట్గా వెనకకు తిరిగినప్పుడు మనకు లాగినట్టు పట్టినట్టు ఉండదన్నమాట. సో వెనకకు తీసేసి ఇలా ఒక స్టిచ్ వేసుకుంటే మనకు బ్యాక్ సైడు నడుము పట్టి ఎలా వేస్తామో ఫ్రంట్ సైడ్ కూడా ఇలాగే వేసేసుకోవాలి. సో చాలామంది థ్రెడ్ పైపింగ్ అనేది వేస్తారు. సో నేనైతే వేయలేదు దీనికి. చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయాక మిడిల్లో డాట్ పెట్టుకుంటున్నాను. చూడండి 2 సైడ్స్ కరెక్ట్గా మార్కి వేసేసి డాట్ అనేది ఒక పాదం మందం గ్యాప్ మధ్యలో ఉండే విధంగా చూడండి అయితే డాట్ అనేది పెట్టేసుకుంటున్నాను. మనకు హుక్స్ పార్ట్లో ఫ్రంట్ క్రాస్ కట్లో ఇలా డాట్ అనేది ఉంటుంది కదా, సో ఈ డాట్ పెట్టుకుంటే స్టిఫ్గా ఉంటుందన్నమాట. సో బ్యాక్ పార్ట్ 2 సైడ్స్ రెడీ చేశాక బ్యాక్ పార్ట్ కిందికి కూడా పట్టి పెట్టాలి కదా, ఎంత మలపాలో అనేది ఒకసారి ఫ్రంట్ పార్ట్ తీసుకొని చూసుకొని బ్యాక్ ముందు టక్స్ పెట్టుకుంటున్నాను. బ్యాక్ షోల్డర్ కింద డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్స్ అనేటివి సెట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే 2 సైడ్స్ డాట్స్ అనేటివి సెట్ చేసుకొని చాలా సింపుల్గా కుట్టేసుకున్నానండి. ఎలాంటి మోడల్ అనేది డిజైన్ నెక్ అనేది పెట్టలేదు. ఓన్లీ రౌండ్ షేప్ ఇచ్చేసి డోరీస్ ఇచ్చేసాను అనమాట. సో బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఈ వీడియో వాళ్ళకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. చూడండి ఫ్రంట్ పార్ట్ ఒకసారి చూసేసుకొని కరెక్ట్ ఎంత ఫోల్డ్ చేయాలో అంత ఫోల్డ్ చేసేసి మనకు ఒకే ప్లేస్లో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎండ్ కావాలి కాబట్టి ఒకసారికి చూసుకోవాలన్నమాట. చూడండి ఇలా 2 సైడ్స్ కూడా నేనైతే పట్టీ అనేది పెట్టేశాను. ఇలా పట్టు పెట్టి ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ హుక్స్ పార్ట్ కాజా పార్ట్ కుట్టాలి కదా, సో అది కుడుతున్నాను. చూడండి మన దగ్గర ఉన్న లైనింగ్ పీస్ తీసుకొని హుక్స్ పార్ట్ కాజా పార్ట్ కరెక్ట్గా ఒక 1.5 ఇంచ్ వెడల్పుతో మనకు 2 సైడ్స్ వచ్చేస్తాయి. సో నేను కటింగ్ చేసేటప్పుడే ఇక్కడ బ్యాక్ ఓపెన్ కాబట్టి ఒక పాదం మందం గ్యాప్ అనేది
ఎక్స్ట్రా ఉంచి నేనైతే కట్ చేశాననమాట. బ్యాక్ పార్ట్ కరెక్ట్గా కట్ చేసుకోవద్దు. బ్యాక్ సైడు హుక్స్ పార్ట్ కాజా పార్ట్కి మనకు ఒక పాదం మందము ఎక్కువ క్లాత్ పడుతుంది కాబట్టి అది మనం ముందే ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ కాజా పెట్టడానికి వెనకనుంది ముందుకు. ఇలా వెనక సైడే పెట్టేశాను. కాజాలు అయితే బ్లౌజ్ పీస్ పైనే వేసేసాను అనమాట. రెండు వెనుకకే మలిచేసుకున్నాను. సో మనకు ఈ లైనింగ్ పీస్ బయటకు కనిపించకుండా ఉండడానికి రెండు వెనుకకే మలిచేసుకున్నాను. దీనిపైన మనం కాజాలు కుట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఓన్లీ పాదాల కోసం ఇంకొక స్టిచ్ అనేది మనం ఇక్కడ కాజాలు పెడతాం కదా, సో దానికోసం ఒక పాదం మందం గ్యాప్తో స్టిచ్ అనేది వేశాను. ఇక్కడ షోల్డర్స్ అటాచ్ చేస్తున్నాను చూడండి. సో మీరు చూసేవాళ్ళు లైనింగ్ పీస్ ఫ్రంట్ పార్ట్లో వేరే కలర్ ఉంది కదా అని అడగచ్చు. సో ఈ లైనింగ్ పీస్ నాకు హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కే సరిపోయింది. సో ఫ్రంట్ పార్ట్కి చాలా తక్కువ పడింది కాబట్టి నేనైతే ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ పీస్ కొంచెం వేరే కలర్ నా దగ్గర ఉన్నది పెట్టేశాను. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మనకు కొంగు మొత్తం వచ్చేస్తుంది కదా, ఓని మొత్తం కవర్ చేసేస్తుంది. ఫ్రంట్ పార్ట్లో అంతా చూసినా ఏర్పడదు కాబట్టి పాటు వేరే కలర్ అనేది పెట్టాను. చూడండి ఇప్పుడు పఫ్ హ్యాండ్ స్టిచ్ చేయడానికి ఆర్మ్ లూజు కరెక్ట్గా ఎంత ఉందో అంత కొలుచుకొని డాట్ వేసుకున్నాను. ఆర్మ్ లూజ్ కంటే ఒక 1.5 ఇంచ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ వేసుకున్నాను. సో 2 సైడ్స్ మనకు ఎక్కువ ఇక్కడ కుచ్చులు పఫ్ హ్యాండ్స్ కుచ్చులు 1.5 ఇంచ్ గ్యాప్ 2 సైడ్స్ 1.5 ఇంచ్ 1.5 3 ఇంచెస్ ఇలా మార్క్ వేసుకున్నాను షోల్డర్ నుంచి అటు ఇటు. సో ఇక్కడ ఆర్మ్ లూజ్ కంటే కొంచెం 2 ఇంచెస్ ఎక్స్ట్రా నుంచి హ్యాండ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనం మధ్యలో టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ కరెక్ట్ షోల్డర్ అటాచ్ అయిన మిడిల్లోకి జాయింట్ అవ్వాలన్నమాట. సో రెండు కుచ్చులు ఒకదానికొకటి ఎదురుగా ఉండే విధంగా ఒక సైడ్ లోపలికి కుచ్చులు కనిపించే విధంగా ఫోల్డ్ అనేది చేయాలి. నేను హ్యాండ్ మొత్తం కుచ్చులు అనేటివి మనకు షోల్డర్ అటాచ్ అయింది చూడండి, ఆ సైడు మలిచింది ఉండాలన్నమాట. 2 సైడ్స్ ఒకదానికొకటి ఎదురుగా మనము కుచ్చులు అనేటివి పెట్టుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ చేశాక నేను చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చేసినాయో. సో ఇలా ఓపెన్ సైడ్ బయట సైడ్ కుచ్చులు ఉన్నాయి కాబట్టి నేను ఇలా కాదు లోపలి సైడు కుచ్చులు అనేటివి మలిచి ఉండాలని నేను మళ్ళీ సెట్ చేశాను అనమాట. సో చూడండి ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. మన కుచ్చులు అనేటివి 2 సైడ్స్ పైకి మనకు ఓపెన్ ఉంటే కొంచెం లుక్ వస్తుంది అనమాట. సో ఇలా పైకి ఓపెన్ ఉండి మనం కుచ్చులు అయితే సెట్ చేసుకోవాలి. స్టార్టింగ్లో మనము ఆ పాదం సైడ్ మలిపేసుకోవాలి. ఆ షోల్డర్ అటాచ్ ఉన్న ప్లేస్ నుంచి మనము మన సైడ్ మలిచేసుకోవాలన్నమాట. సో గుర్తుపెట్టుకోండి ఇలా. చూడండి ఇప్పుడు కరెక్ట్గా అనిపిస్తుంది, చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. నేను స్టార్టింగ్లో చూపించిందేమో వేరే రకంగా లుక్ వచ్చింది. ఇప్పుడు నేను కుచ్చులు మలిపేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మలిపేశాను. రివర్స్ తీసి చూస్తే కుచ్చులు అనేటివి అలా లేవు, ఇలా పైకి ఫోల్డ్ చేసినవి ఉండాలన్నమాట. అప్పుడే కుచ్చులకు లుక్ వస్తుంది. 2 సైడ్స్ హ్యాండ్స్ అయితే పఫ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసేసి మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే గల్ల రౌండ్కి ఈ లంగా ఓని అయితే చూపిస్తాను చూడండి. ఓని అయితే నా వీడియోలో షార్ట్స్లలో ఉంటుంది. ఈ లంగా నేను వేసుకున్నదే. సో ఇదే కలర్ ఉంది కాబట్టి నేను ఈ కలరు థ్రెడ్ పైపింగ్ కోసం క్లాత్ అనేది క్రాస్గా కట్ చేస్తున్నాను. ఎందుకంటే గల్లా రౌండ్గా క్రాస్గా ఉంది కదా, క్రాస్ పట్టీలు అనేటివి రెడీ చేసుకొని అన్నీ అటాచ్ చేసి కుట్టేసి ఒక సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది వేస్తాను. చూడండి ఒక 2 ఇంచెస్ గ్యాప్తో వెడల్పుతో తీసుకున్నాను. ఇలా అటాచ్ చేసేసి ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టేస్తాను. చూడండి ఒక సైడ్ చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టేస్తాను. సో అలా కాకుండా ఇది చాలా పతలగా ఉంది కాబట్టి 2 సైడ్స్ ఇలా ఎక్కువ ఫోల్డ్ చేసేసి పెట్టేసి మామూలుగా మనము మామూలు గల్ల పట్టి కుడతాం కదా, సో అలాగే ఇలా నీట్గా వీడియోలో చూస్తున్న విధంగా
ఇలా అయితే కుట్టేసుకోండి. మొత్తం గల్ల రౌండ్‌గా ఇలా కుట్టేసుకోవాలి. సో, వీడియో చూసే వాళ్ళందరూ ఇలా ట్రై చేశారా ఒక్కసారన్నా? బోట్ నెక్ కటింగ్ అయిపోతుంది కానీ స్టిచ్చింగ్ కన్‌ఫ్యూజ్ అవుతారు. ఈ బ్లౌజ్ కటింగ్ అనేది ఛానల్‌లో ఉంది. వెళ్ళి చూడండి. మొత్తం ఇలా కుట్టేశాక థ్రెడ్ అనేది పెట్టి మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇలా థ్రెడ్ పెట్టేసి ఈ క్లాత్‌ని ఇలా వెనుకకు ఫోల్డ్ చేసి నీట్‌గా థ్రెడ్ సైజ్ ఎంత ఉందో అంత మలిచేసుకొని నీట్‌గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ సన్నం థ్రెడ్ కాబట్టి మనకు చూడడానికి లుక్ కూడా బాగుంటుందన్నమాట. సో, థ్రెడ్ పైపింగ్ నార్మల్ పాదంతోటే వస్తుంది. ట్రై చేసి చూడండి. మనకు పాదం అనేది గట్టిగా కింద ఒత్తి పట్టుకున్నట్టు ఉండొద్దనమాట. లూజ్ చేయాలి. పైన ఒక స్క్రూ అనేది ఉంటుంది. ఆ స్క్రూని మనము లూజ్ చేసామంటే ఈ పాదం అనేది కింద ఇట్లా పైకి కిందికి ఉన్నప్పుడు కింద గట్టిగా పట్టుకున్నట్టు ఉండదన్నమాట. అది లూజ్ చేస్తే. కొంచెం లూజ్ చేసినామనుకో ఈ థ్రెడ్ పైపింగ్‌కి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి ఇలా. మొత్తం నీట్‌గా మొత్తం పైపింగ్ అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం పైపింగ్ వేసేసాక నేనైతే మీకు చూపిస్తున్నాను చూడండి. చున్నీ చూపించాను కదా మీకు ఇప్పుడు, అదైతే ఓని అనమాట. సో, ఇప్పుడైతే సైడ్ జాయింట్ చేసేస్తున్నాను. టోటల్ కంప్లీట్ అయిపోయింది కదా. సో, హుక్స్ పార్ట్ కాజా పార్ట్ అనేది నార్మల్గా ఎలా ఉందో అలాగే పెట్టేసుకొని నేనైతే మొత్తం నడుము సైజ్ ఎంత ఉందో అంత నేనైతే మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను అనమాట. కొంచెం మనం కాజా పార్ట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి కాజా పార్ట్ అనేది కొంచెం బయటకు తీసేసి ఇలా మార్కింగ్ వేసేసాను. ఇలా మార్కింగ్ వేసి నీట్గా రివర్స్గా చేసుకొని బ్యాక్ సైడ్ నుంచి మనకు చేతి రౌండ్, ఆర్మ్ లూజు ఇవన్నీ మార్కింగ్ వేసుకొని నేనైతే సైడ్ జాయింట్లు అనేటివి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి ఆర్మ్ లూజు మనకైతే 8.5 అలా వచ్చింది. కరెక్ట్గా 8.5 ఆర్మ్ లూజ్ స్ట్రెయిట్గా తీసుకెళ్ళి మనకు బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది చాలా ఈజీగా తొందరగా కంప్లీట్ అయిపోతుంది. ఈ క్రాస్ కట్ బ్లౌజ్ కంటే బోట్ నెక్ బ్లౌజు ఒక 5 నిజంగా చాలా తొందరగా అయిపోతుంది. మనకు బ్లౌజ్ కుట్టిన ఫీలింగ్ అనేది కూడా రాదు. అంత ఈజీగా ఉంటుందన్నమాట. సో, ఒకసారి మనం బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ కుట్టడం నేర్చుకున్నామంటే మామూలుగా క్రాస్ కట్ బ్లౌజులు కుట్టడమే ఇష్టపడమన్నమాట. సో, మనకు వచ్చే బ్లౌజ్ కూడా మొత్తం బోట్ నెక్ వస్తే బాగుండు అన్నట్టు ఫీల్ అయిపోతాము. సో, చూడండి పాదం మందం గ్యాప్తో మూడు స్టిచ్చెస్ అయితే వేసి చివరిలో కూడా ఒక స్టిచ్ వేస్తున్నాను. 2 సైడ్స్ నేను సైడ్ జాయింట్లు స్టిచ్చెస్ వేసిన తర్వాత కరెక్ట్ హ్యాండ్ అలాగే బ్యాక్ పార్ట్ ప్లస్ సింబల్ ఆకారంలో అటాచ్ అయినవి ఉంటాయన్నమాట. చూడండి నా ఛానల్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీగా నేర్పిస్తాను. సో, కామెంట్ చేయండి. డోరీస్ కూడా కుట్టేశాను ఇలా. సో, చాలా ఈజీగా బ్లౌజ్ని అయితే నేను కంప్లీట్ చేశాను. సో, ఫ్రంట్ పార్ట్లో లైనింగ్ క్లాత్ వేరే కలర్ ఉంది కాబట్టి అలా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వడం మర్చిపోకండి.